సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం చదువు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చదువు. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. దేవునికి స్తోత్రం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుల యొక్క తల పైన ఏముంటది అని అంటే ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్. కాబట్టి వారి యొక్క తలల పైన ఆశీర్వాదం అనేది చాలా గొప్ప విషయం. కనుక నీతిమంతులు యేసు రక్తంలో కడగబడిన వాడు, దేవుని నమ్మినవాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి ఆ ప్రభువును మనం నమ్మిన దాన్ని బట్టి ఉచితమైన కృప చేత మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అయితే వాక్యం చెప్తా ఉన్నది, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. మన తలపైకి ఆశీర్వాదం వస్తుంది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన కొరకు ముళ్ళ కిరీటాన్ని పెట్టుకొని మన తలపైనకి ఆశీర్వాదాన్ని ప్రభు పంపించాడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. మనం నీతిగా నిజాయితీగా జీవిస్తున్నప్పుడు ఎప్పుడైనా మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరగవచ్చు. అందును బట్టి ఎవరిని విమర్శించక, వేలు పెట్టి తృణీకరించక, మన నీతిని మనం కాపాడుకుంటూ, భక్తుడు అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా, ప్రైజ్ ది లార్డ్, నా నీతికి ఆధారమగు దేవా. నీతిమంతులు నీతిని ఆధారం చేసుకొని నడుస్తారు. అయితే నీతిమంతుని తల మీద ఆశీర్వాదం వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే నీతిమంతుని యొక్క తలల మీద ఆశీర్వాదములు దేవుడు కుమ్మరిస్తుంటున్నప్పుడు, నీతిమంతులుగా మనం ఉంటున్నప్పుడు లోక సంబంధమైన కార్యక్రమాలు మనం పంచుకొని ఆ ఆశీర్వాదాన్ని కోల్పోవు. దేవునికి స్తోత్రం. వాక్యం సెలవిస్తుంది ఖచ్చితంగా, పక్కగా నీతిమంతుని యొక్క తల మీద ఆశీర్వాదములు వచ్చును. తలపైన ఆశీర్వాదములు వస్తాయి. నీతిమంతుడు నీతిని ఆలోచన చేస్తాడు, దేవుని కొరకు ఆలోచన చేస్తాడు, మంచి విషయాలు ఆలోచన చేస్తాడు. అప్పుడు ఆశీర్వాదాలు వారిపైన నిండుగా కుమ్మరించబడతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చు. తలపైన ముళ్ళ కిరీటం కాదంట, ఆశీర్వాదం. మన ముళ్ళ కిరీటం యేసు ప్రభు మోసాడు. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డా. నువ్వు నా సొత్తు అని ప్రభు సెలవిస్తుండగా, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చునని వాక్యం సెలవిస్తుంటుంది. దేవుని సేవకులు సెలవిస్తుంటారు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నిజంగా నీతిమంతులుగా ఉంటున్న మన జీవితంలో తల మీదకి నిండుగా మెండుగా ఆశీర్వాదములను వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించి నిలబెట్టు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్.